నాకు తెలుసు, కాకి బట్టలు వేసుకున్న మీకు తెలుసు. కానీ ఈ ఒక్క కాగితం ముక్క మీరు కళ్ళు మూసుకునేలా చేసింది. Term used by historians to refer to the period between the Middle Ages and the Industrial Revolution. ఇంత గట్టిగా చదువుతుంది ఎవరబ్బా? అది ఈ టైంలో ఎవరై ఉంటారే? చూద్దాం పదండి. Of science and by increasing the rapid technologies progress, civics, politics and the nation state. Capitalized economics began their rise initially in northern Italian. పాపా స్వప్న, నువ్వు చదువుకుంటున్నావా లేక ఎవరినైనా భయపెడుతున్నావా? చదువుకుంటున్నా. బేబీ, నువ్వు చదువుకున్నది నీకొస్తే చాలమ్మా, మాకెవ్వరికి రానక్కర్లేదు. నువ్వు ఇలాగే చదివావనుకో, నీ హిస్టరీ సబ్జెక్ట్ ని నా మెడిసిన్ పేపర్ లో రాసేస్తా. అప్పుడు నాకు నిన్ను చంపేయాలనిపిస్తుందన్నమాట. మనకి మరీ అంత వైలెన్స్ అవసరం అంటావా? కదా, ఇప్పుడు చక్కగా పైకి వినపడకుండా చదువుతావన్నమాట. చదువుకో. అను, ఏంటి అలా వచ్చేసావు? ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? నేనేమైనా హర్ట్ చేశానా? ఏం లేదు. మరెందుకే ఏడుస్తున్నావు? నాకు నా ఫ్రెండ్ రుబీనా గుర్తుకొచ్చింది. రుబీనా అంటే ఇంతకు ముందు ఇక్కడ సూసైడ్ చేసుకుంది ఆ అమ్మాయినా? అవును, తానే. తనకు కూడా ఇలాగే పైకి చదువుకునే అలవాటు ఉండేది. చాలా మంచి అమ్మాయి. మరి అలాంటి అమ్మాయి ఇలా అసలేమైంది? ఎప్పుడు చదువు తప్ప ఇంకో ఆలోచన ఉండేది కాదు. బాగా చదవాలి, సింగపూర్ వెళ్ళి మంచి జాబ్ చేయాలి అంటుండేది. కానీ సడన్ గా అను, కంట్రోల్. తను ఎక్కడికి వెళ్ళలేదు, మనతోనే ఉంది, మన జ్ఞాపకాల్లో. మన మనసుకి బాగా దగ్గరైన మనుషులు ఒక్కసారిగా దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. మా అమ్మ గుర్తొచ్చినప్పుడు నేను ఇలాగే ఏడ్చేదాన్ని. అలా అని వాళ్ళని తలుచుకుంటూ ఇలా బాధపడితే వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉంటారా? జస్ట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. అను, అను, అను. ఎవరు? అను, నేనే అను. నేను నీకోసమే వచ్చాను. నా కోసం రావడం ఏంటి? ఎవరు నువ్వు? అదేంటను, నన్నే మర్చిపోయావా? నేను రుబీనాని.